హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? నేను బాగున్నా. ఈరోజు ఈ చీరకి కుచ్చుళ్ళు వేస్తున్నా, క్రోషా కుచ్చుళ్ళు. ఇది పింక్, ఇది పళ్ళు, చీర కొంగు అనమాట. ఇది దీనికి పింక్ కలర్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్లో ఉంది చీర మొత్తము. ఇట్లా ఈ విధంగా మొత్తం చీర మొత్తం ఈ విధంగా ఉంది. దీనికి పళ్ళుకి బేబీ పింక్ కలర్ ఉందన్నమాట. నేను ఆల్రెడీ డిజైన్ స్టార్ట్ చేసుకున్నా. దీనికి గోల్డ్ కలర్ థ్రెడ్ తోటి పళ్ళు దగ్గర నుంచి వేస్తున్నా. సింగిల్ లైన్లో డిజైన్. ఇది ఏ విధంగా వేయాలో చూపిస్తాను నేను మీకు. ముందుగానే నేను 8 లైన్లు చుట్టుకున్నా దారంకి. ఆల్రెడీ దారంని ఈ విధంగా ఇట్లా చేతికి ఈ విధంగా చుట్టుకొని ముందు ఇది స్టార్టింగ్ అనుకోండి. ఇది ఫస్ట్ 5 లైన్స్ వేస్తున్నా. 1 2 3 4 5. ఈ లైన్లు ఎక్కడికి వస్తాయో అక్కడ చూసుకొని లాక్ వేసుకోవాలన్నమాట. ఈ విధంగా ఇట్లా లాక్ వేసుకున్నాక మళ్ళీ బీడ్స్ తీసుకోవాలి. ఈ విధంగా బీడ్స్ డల్ గోడ్స్ తీసుకోవాలన్నమాట. కలర్ పోయి మొత్తం 6 తీసుకుంటున్నా నేను. ఈ బీడ్స్ని డల్ గోల్డ్ బీడ్స్ అంటే కలర్ పోవు అనమాట. ఎక్కువ ఇవి తొందరగా కలర్ పోవు. మొత్తం 6 బీడ్స్ తీసుకోవాలి. నేనైతే 6 బీడ్స్ తీసుకుంటున్నా. 6, 8 వరకు తీసుకోవచ్చు, 7 కానీ తీసుకోవచ్చు ఈ బీడ్స్. నేనైతే 6 బీడ్సే తీసుకున్నాను. 6 బీడ్స్ ఇట్లా క్లాత్కి లాక్ వేసుకున్న తర్వాత మళ్ళీ 5 లైన్స్ వేసుకోవాలి. 1 2 3 4 5. ఇట్లా మళ్ళీ చూసి చీర అంచుకి లాక్ వేసుకోవాలన్నమాట. మళ్ళీ బీడ్స్ ఇప్పుడు మళ్ళీ 6 బీడ్స్ తీసుకొని మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఇంకా బీడ్స్ తీసుకుంటున్నా. ఈ విధంగా లాక్ వేసుకోవాలన్నమాట 6 బీడ్స్ని. ఇవి డల్ గోల్డ్ బీడ్స్ అనమాట. ఇవి కలర్ పోవు. మళ్ళీ ఇప్పుడు 3 బీడ్స్ తీసుకుంటున్నాను. 3 బీడ్స్ తీసుకొని మళ్ళీ చీరకి మళ్ళీ లాక్ వేసుకోవాలన్నమాట బీడ్స్. నాకు వచ్చు కాబట్టి నేను ఇట్లా సూదికి 3-4 బీడ్స్ తీసుకొని వేసుకుంటున్నా. రాని వాళ్ళు అయితే ఒక్కొక్కటి తీసుకొని వేసుకుంటే ఈజీగా వస్తుంది అనమాట. ఈ విధంగా మొత్తం 6 బీడ్స్ లాక్ వేసుకున్నా. ఇట్లా చివరి ఎడ్జ్ మిగిలి ఉంటుంది కదా, ఇక్కడ కుచ్చేసినా రాదు కాబట్టి మళ్ళీ సింగిల్ చైన్ వేసుకోవాలన్నమాట. ఒక 2 సింగిల్ లైన్స్ వేసుకుంటే బాగుంటుంది. ఇక్కడ లాస్ట్లో మళ్ళీ ఖాళీగా వదిలేసిన ఇట్లే ఉన్నా ఏం బాగా కనిపించదు అనమాట. ఈ విధంగా మళ్ళీ 1 2 3 లైన్స్ ఇలా వేసుకొని లాకు కట్ చేసుకోవాలన్నమాట. ఈ దారంని ఈ విధంగా ఇక్కడ కట్ చేసుకోవాలి. ఇప్పుడు సీజర్తో కట్ చేస్తున్నా నేను. కట్ చేసుకున్నాక ఇది యువతల వైపు లాగితే మొత్తం ఊడిపోతుంది. మన వైపుకే లాక్కోవాలి ఇటు సైడ్కి, అట్లయితే ఊడిపోదు అనమాట. ఇది గమ్ వేసి ఇలా అతికించుకోవాలి. బ్యాక్ సైడు ఉల్టా సైడ్ ఉంటుంది కదా, ఇట్లా ఈ సైడ్ అతికించుకోవాలన్నమాట గమ్ తోటి.
ఊడిపోదు అనమాట. ఇంకా మొత్తం చీర మొత్తం ఈ విధంగా వేసిన ఫ్రెండ్స్. చూడండి, చీర మొత్తం ఇదే కంటిన్యూగా ఉందన్నమాట. చీర మొత్తం ఇదే, పళ్ళు మొత్తం ఇట్లా వేసిన సింపుల్ డిజైన్ ఇది. ఇక్కడ ఈ మధ్యలో కుచ్చులు కట్టుకోవాలన్నమాట ఈ విధంగా. ఈ విధంగా డిజైన్ వేసుకున్నాక ఫ్రెండ్స్ ఇప్పుడు కుచ్చులు కడుతున్నా. పింక్ కలర్, బేబీ పింక్ కలర్ థ్రెడ్ తోటి కడుతున్నా కుచ్చుళ్ళు ఈ విధంగా. జరీ థ్రెడ్ తోటి, ఆల్రెడీ జరీ థ్రెడ్ సూదిలో 4 పోగులతో వేసుకున్నా. ఈ విధంగా నాటేసుకోవాలి. ఇలా నాటేసుకొని కట్ చేసుకోవాలి దారం. ఎక్స్ట్రా ఎంత కావాలో అంత చూసుకొని లెంత్ కట్ చేసుకోవాలన్నమాట. మిగిలిన దారం ఈ విధంగా. ఇప్పుడు గోల్డ్ కలర్ దారం కడుతున్నా కుచ్చులు. ఇది కూడా సేమ్ అంతే. ఎంత కావాలో అంత చూసుకొని లెంత్ అంత వదులుకొని నాటేసుకోవాలన్నమాట కుచ్చులకు ఈ విధంగా. ఈ విధంగా నాటేసుకుంటే కుచ్చులు ఊడిపోకుండా ఉంటాయి, గట్టిగా ఉంటాయి. ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి థ్రెడ్. మనకి ఎంత లెంత్ కావాలో అంత లెంత్ కట్ చేసుకోవాలి మళ్ళీ చూసుకొని. ఇంతే ఫ్రెండ్స్, ఈ విధంగా కుచ్చుళ్ళు కట్టుకున్నా నేను. ఎలా ఉందో ఈ డిజైన్ కామెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. సింపుల్గా ఎలా ఉందో ఈ డిజైన్ కామెంట్ చేయండి. మీకు నచ్చితే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫైనల్లీ డిజైన్ ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్. ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.